స్త్రీలతో అంటున్నాడు, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడి ఉన్నవి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ ప్రార్థన, నువ్వు కుటుంబం కొరకు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా? నీ పిల్లలు బాగుండాలని ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం బాగుండాలని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు భారంతో ప్రార్థన చేస్తున్నావా? పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావా? కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావా? ఒక స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి తన కాళ్ళ వైపు తిరిగి ప్రభు పాదములలో కన్నీళ్లతో కడిగింది. ప్రభు పాదములను తన తల వెంట్రుకలతో తుడిచింది. ప్రభు పాదములను మాటి మాటికి ముద్దు పెట్టుకున్నది. కాబట్టి ప్రభు యొక్క స్థితిలో ప్రభువుని ఏ విధంగా ప్రేమిస్తుంది?